ఈరోజు సాక్షి ఛానల్లో ఒక అంశం మీద డిబేట్లు జరిగాయని చెప్పుకోవాలి. అమరావతి నగరం కోసం మిగతా నగరాల్ని ఆంధ్రప్రదేశ్లో చంపేస్తారని చెప్పేసి ఇంకా రాజధాని గురించి వాళ్ళు విషయ ప్రచారం చేస్తున్నారు. అసలు మిగతా నగరాల్ని చంపడం ఏంటి, అమరావతికి ఏం పెంచి ప్రోత్సహిస్తారు, ఇవన్నీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరమణి గారు. నమస్కారం. నమస్తే అండి మేడం, అమరావతిని పెంచడం కోసం మిగతా నగరాలను చంపేస్తారు అంటున్నారు. అంటే వైజాగ్ ఏమైపోవాలి, ఇక్కడ కర్నూలు ఏమైపోవాలి, మిగతా నగరాలన్నీ ఏమైపోతాయి, అమరావతి మీద అంత పెట్టుబడి పెడుతున్నారు, అమరావతికి అన్ని పెట్టుబడులు చేస్తున్నారు అంటున్నారు. ఏమంటారు? అదేంటి ఇప్పుడు మరి వైజాగ్ అభివృద్ధి చెందిందని అప్పట్లోనే చెప్పారు కదా వాళ్ళు. వైజాగ్ని మేమే అభివృద్ధి చేశాము, వైజాగే రాజధాని అని ఎవరు చెప్పారు? వైసీపీ వాళ్ళే కదండి చెప్పారు. మరి ఇవాళ కొత్తగా చంపేస్తారంటాడేంటి? అంటే అప్పుడు వాళ్ళు చెప్పింది అబద్ధమా? వాళ్ళు అందుకోసమే అసలు అమరావతి మీద దృష్టి పెట్టలేదా, నగరాలన్నీ చచ్చిపోతాయని? మరి ఆయనదే కదా, ఇప్పుడు రాయలసీమ ఆయన కిందకే ఉంటుంది కదా, మరి రాయలసీమ ఎందుకు అభివృద్ధి చేయలేదు ఆయన? కియా ఎందుకు రానివ్వలేదు? ఎవరిని పంపించాడు అక్కడి నుంచి? అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకు పంపించేశాడు? మరి ఆయన కదా సమాధానం చెప్పాలి. ఇవాళ అమరావతికి రాజధానిగా ఒక చట్టబద్ధత రాగానే మీరందరూ ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? నిన్నటి వరకు నోరు మూసుకుని ఉన్నారు కదా. అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ప్రజల్లో అమరావతి అనేది వాళ్ళ మనసుల్లో నాటుకోకూడదు బలంగా. ఇదే అమరావతి రాజధాని. మన ఎవరు దీపాలు పెట్టలేదు, లోకేష్ పిలిపిచ్చాడు కానీ, ముగ్గులు వేయమన్నాడు కానీ ఎవరు వేయలేదు. ఒక్కసారి అన్ని నగరాలకు వెళ్ళి కనుక్కోమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉండే నగరాలు కాదు, మిగిలిన రాష్ట్రాలు కూడా వెళ్ళి అడిగితే తెలుగు వాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, చెన్నైలో ఉన్నవాళ్ళు, కేరళలో ఉన్నవాళ్ళు ముగ్గులు వేసుకుని దీపాలు పెట్టారు, కమెంట్స్ పెట్టారు. వాళ్ళు చూసుకోమనండి. అంటే ఒక ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో ఉన్నవాళ్ళు కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక దాన్ని పట్టుకుని ఒక మనిషిని నెగిటివ్ చేయడము, ఒక అంశాన్ని నెగిటివ్ చేయడము. మీరు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, సాక్షి వాళ్ళకి మనం చెప్తున్నాం, సాక్షి పేపర్ కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, బతుకుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. మీరు తిన్నది వాళ్ళ సొమ్ము, మీ నాయకుడు తిన్నది వాళ్ళ సొమ్ము, దోచుకున్నాడు. ఇంకా విషం కక్కుతున్నాడు తెల్లారు లేచి మీలాంటి జర్నలిస్టులను పెట్టుకుని. మీకైనా ఉండాలి కదా, ఇదిగో పులంటే అదిగో తోకని నగరాలను చంపేస్తున్నారు. వైజాగ్ని చంపేస్తారా? వైజాగ్లో మరి ఎందుకు అదాని డేటా సెంటర్ నువ్వు అప్పుడు పెడదాం అనుకున్నావు? ఇప్పుడేమి మీరు అన్నట్టుగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టలేదుగా, మైక్రోసాఫ్ట్ అమరావతిలో పెట్టలేదుగా, ఇవాళ ఐటీ హబ్ అమరావతి చేయలేదుగా. ఇవాళ ఐటీ హబ్ అంటే మీకు వైజాగ్. ఇవాళ ఏమంటారు, ఇండస్ట్రీస్ అంటే మోటార్ వెహికల్కి సంబంధించి అది కూడా రాయలసీమ. అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ఎక్కడికక్కడ విభజించి ఎక్కడా కూడా తక్కువ కాకుండా ఏ ఏ ప్రాంతాల్లో ఆ వాతావరణం దేనికి అనుకూలిస్తుందో దాని ప్రకారం అక్కడ పారిశ్రామికంగా దాన్ని అభివృద్ధి చేయించడానికి చూస్తున్నారు. మీ హయాంలో మీరు బొబ్బట్ల ఎంబోయు, లేకపోతే అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంబోయులు, పచ్చళ్ళు, ఇవి కాదు చేయాల్సింది. ఇప్పుడు అన్నీ తీసుకొచ్చాక అంతా అమర్చిపెట్టాక లేదు ఇది నాదే నేనే చేశాను. ఎందుకు, దేనికి? ఇవాళ మీరు చేసినా చేయకపోయినా మీరు ఇంట్లో కూర్చున్నారు, భవిష్యత్తులో కూడా ఇంట్లోనే కూర్చుంటారు. ఎందుకు ఇవాళ అమరావతి మీద ఒక ప్రొజెక్షన్, ఎందుకు దృష్టి వచ్చింది ప్రజలకి? ఇందాక ఆయన అన్నాడు కదా, అంటే సాక్షిలో వాళ్ళు రాశారు కదా, అమరావతినే అభివృద్ధి చేస్తారు, మిగతా నగరాలు తొక్కేస్తారని. దానికి మీకు ఒక సమాధానం చెప్తాను. అమరావతిని అభివృద్ధి చేయడం అంటే ఇతర నగరాలను నిర్వీర్యం చేయడం కాదని రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అభివృద్ధిని ఆశించి చేపట్టిన చర్యగా ప్రభుత్వం భావిస్తోందని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఇంజన్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, ఇందుకోసం ఎందుకు అమరావతి ఏకైక రాజధాని? అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా నిర్ణయిస్తూ 2020 నాటి వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేసి స్పష్టత ఇవ్వడం జరిగింది. ఆర్థిక వృద్ధి ఎలా చేస్తారయ్యా? అమరావతి చుట్టూ 9 నగరాలను నిర్మించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం. ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అమరావతి అభివృద్ధి కోసం దాదాపు 37,702 కోట్ల విలువైన టెండర్లను ఆమోదించడం జరిగింది. సమతుల్య అభివృద్ధి, ఇది వినాలి, అమరావతిపై దృష్టి పెడుతూనే ఇతర నగరాలను కూడా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీని మీద విమర్శలు ఏమొస్తున్నాయి? అమరావతి నిర్మించడం వెనక భారీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, విశాఖపట్నం వంటి నగరాలను బలహీనపరుస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి, మీకు తెలుసు.
సో అయితే అలాంటి అవసరం లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అక్కడ ఆల్రెడీ ఐటీ హబ్ అది. ఇక్కడ వీళ్ళు ఎలాగా నిర్మిస్తారు, 2 లక్షల కోట్లు అక్కర్లేదు అనేది అందరికీ తెలుసు. వీళ్ళు కావాలని ఒక నెగిటివ్ ప్రచారం చేయడం. ఇవాళ రాజధాని నిర్మాణానికి ఏం చేయాలో ఆయన ఆల్రెడీ ప్లాన్స్ వేసుకుని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పాపం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి, మావిగన్ అని ఏదో చెప్పారు. కానీ ఆయన ఎక్కడా కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ మిగిలిన నగరాలు తొక్కేస్తారు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎందుకు ఎటువంటి సూచనలు చేయలేదు? ఏ రకంగా అంటే ఇగో ఈ రకంగా చేస్తే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, ఆర్థిక అభివృద్ధి కావాలి అనుకుంటే మీరు ఈ విధానాలు పాటించండి, దీనివల్ల మీరు రాష్ట్రంలో రాజధాని నిర్మాణం ఈజీ అవుతుంది అని సలహాలు ఏమైనా ఇచ్చారు ఆయన? మీరు మావిగన్ అని ప్రతిపాదిస్తున్నాను అన్నాడు తప్ప, నేను ప్లాన్ బి ఇది అన్నాడు తప్ప, 20,000 కోట్లలో నిర్మించవచ్చు ఆ చుట్టూ 3 ప్రాంతాలను అన్నాడు తప్ప, మీరు అమరావతిని రాజధాని చేయాలంటే ఈ రకంగా చేయండి, ఇగో ఇలా డబ్బులు వస్తాయి మీకు అని చెప్పలేదు ఎందుకు మరి? ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు, మీకు అపోజిషన్ హోదా కావాలి ఒక లీడర్గా. అలాంటప్పుడు మీరు చెప్పాలి కదా, చెప్తేనే కదండి. ఇప్పుడు సలహాలు ఇవ్వాలి కదా, మీ బాధ్యత అది. ఒక ఎమ్మెల్యేగా మీరు కూడా భాగస్వామ్యం వహించాలి అందులో. రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, రాజధాని అభివృద్ధిలో కావచ్చు, రాజధాని నిర్మాణంలో కావచ్చు. ఒక అపోజిషన్లో ఉన్న మీరు ఇవన్నీ చెయ్యాలి. ఎందుకు చేయట్లేదు మరి? మీరు రాళ్ళు వేయడం తప్ప మీరు పువ్వులు ఇవ్వట్లేదు. వాళ్ళు జరుగుతున్నది అది. కాబట్టి రాజధాని నిర్మాణం వల్ల అమరావతి రాజధానిగా నిర్మించడంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రావండి. అంతకంటే అప్పులు చేయరు, లేకపోతే ప్రజల్ని దోచుకోరు. దాని మార్గాలు దానికి ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మిగిలిన నగరాలను తొక్కేయడం కూడా జరగదు. ఆల్రెడీ ఆ నగరాల అభివృద్ధి జరుగుతోంది. దానికోసం లోకేష్ కృషి చేస్తున్నారు. అందుకని ఇవాళ సాక్షి పేపర్ కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, వీటి మీద మాట్లాడటం కాదు. మీ చేతనైతే ఇగో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, రాష్ట్రం ఆర్థికంగా ముందంజలో ఉంటుందని మంచి సలహాలు ఇవ్వండి. అంతేగాని నెగిటివ్ ప్రచారాలు కాదు చేయాల్సింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.